హిందీకి ఉత్తర భారతానికి తాను వ్యతిరేకం కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. దక్షిణాది వారిని సెకండ్ క్లాస్ సిటిజన్స్గా చూడకూడదన్నదే తన ఉద్దేశమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తనకు ఉత్తరాది వారిపై ఏమాత్రం ద్వేషం లేదని, కాకపోతే అవకాశాలు అందరికీ సమానంగా ఉండాలనేదే తన కోరికని చెప్పారు. దక్షిణాది వారికి కూడా ఉత్తరాదిలో అవకాశాలు ఇవ్వాలని పవన్ ఆకాంక్షించారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ ముందైనా ఇంతే సీరియస్గా చెప్పగలనని పవన్ అన్నారు. కేంద్రం రెండు ప్రాంతాలకు సమప్రాధాన్యం ఇవ్వనప్పుడు అది దేశ సమగ్రతకే నష్టమని పవన్ హెచ్చరించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లడమే జనసేన ఉద్దేశమని పవన్ వెల్లడించారు. టీటీడీ ఈవోగా ఉత్తరాది అధికారి నియామకంపై పవన్ చేసిన ట్వీట్లు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఉత్తరాది దక్షిణాది అంటూ దేశాన్ని ముక్కలు చేయాలని చూడొద్దని పవన్ కళ్యాణ్పై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో పవన్ మరోసారి తన ట్వీట్స్పై వివరణ ఇచ్చారు. తన ఉద్దేశం అది కాదని చెప్పారు. తాను ప్రతి విషయం ఆచితూచి మాట్లాడతానని తెలిపారు. హైదరాబాద్లోని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు విద్యార్థులను దోచుకుంటున్నాయని వారు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ పలు అంశాలపై స్పందించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ యత్నించాలని ఆయన సూచించారు. ఇక ప్రశాంతంగా జరిగే ధర్నాలను అడ్డుకోవడం సరికాదని తెలంగాణ సీఎంకు పవన్ హితవు పలికారు. ధర్నా చౌక్ ఎత్తివేతను నిరసిస్తూ జరిగే ఆందోళనలో జనసేన పాల్గొంటుందని ఆయన చెప్పారు. ధర్నా చౌక్ను తొలగించే విషయమై తమ్మినేని వీరభద్రం తనను కలిశారని పవన్ చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదంటూ టీడీపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్యలపైన పవన్ స్పందించారు. తానెవరో అశోక్ గజపతిరాజుకు తెలియకపోవచ్చునని, కానీ ఆయన మాత్రం తనకు బాగా తెలుసని పవన్ నవ్వేస్తూ చెప్పారు. Like and subscribe Eagle Media Works.